నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైషా స్పైస్ బ్లాగ్. నైషా స్పైస్ బ్లాగ్లో రంజాన్ ఇఫ్తియారీ సహరీ స్పెషల్ వచ్చి తల్బీనా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇది బార్లీ, నేను 100 గ్రామ్స్ బార్లీ తీసుకున్నాను. ఇలా ఉంటుందండి బార్లీ అనేది. దీన్ని నేను కోర్స్గా పౌడర్ చేసుకున్నాను. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 20 గ్రామ్స్ వచ్చి కాజు తీసుకున్నాను, 20 గ్రామ్స్ బాదం తీసుకున్నాను, 10 గ్రామ్స్ వాల్నట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాజు, బాదం అలాగే వాల్నట్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలిపి చేసుకుంటే ఒకటి త్వరగా వేగుతుంది, ఒకటి లేట్గా వేగుతుంది, కొన్ని మాడిపోతాయి. అందువల్ల మనం విడివిడిగా చేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత తీసి చల్లార్చుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో వాల్నట్ వేసుకున్నాను. వాల్నట్ వేసుకొని ఇది వాల్నట్ మాత్రం 10 గ్రామ్సే తీసుకున్నానండి. తీసుకొని ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాల్నట్ కూడా లైట్గా రోస్ట్ అయితే చాలు, ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి. తల్బీనాకి డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీ ఏం లేదు. కానీ బార్లీ, ఖర్జూర పండు, పట్ట, ఇలాచి, హనీ ఇవి మాత్రం కంపల్సరీ. హనీ కూడా మీకు ఖర్జూర పండు స్వీట్నెస్ సరిపోతుంది అన్నప్పుడు హనీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు స్వీట్నెస్ సరిపోకపోతే మాత్రమే మీరు హనీ యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇది షుగర్ పేషెంట్స్, పిల్లలు, చిన్నలు అందరూ తినొచ్చండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. నా వాల్నట్స్ కూడా వేగిపోయాయి, బాదం కూడా వేగిపోయింది, కాజు కూడా వేగిపోయింది. ఇవి అన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను పౌడర్గా. మరీ పౌడర్గా అయిపోకూడదు, ఫైన్ పౌడర్గా అవ్వకూడదు, కొంచెం బరకగానే ఉండాలి. బరకగా గ్రైండ్ చేసుకోవాలి, పొలుగ్గా ఉండాలి. అలా అని మరీ పొలుగ్గా ఉండకూడదు. అలా కోర్స్గా అంటే పలుగ్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు నేను బార్లీ పిండిలో ఒక పట్ట చిన్న పట్ట అలాగే 3 ఇలాచి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకున్నాను. పట్టాని ఇలాచీని పౌడర్ చేస్తే ఫైన్గా పౌడర్ అవ్వదు, అంటే స్మూత్గా అవ్వదు కాబట్టి, ఫైన్గా పౌడర్ అవ్వదు కాబట్టి నేను కొద్దిగా బార్లీ పిండిని కూడా వేసి ఫైన్గా పౌడర్ చేశాను. అప్పుడు నాకు ఫైన్గా పౌడర్ అయింది. ఎక్కడ ఇలాచీ పలుకులు కానీ పట్టా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా. ఇప్పుడు మిక్సీ పట్టి నేను ఇది కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 5 నుంచి 6 ఖర్జూర పండ్లు తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోండి. నేను హనీ యాడ్ చేసుకోవాలని నేను ఖర్జూర పండ్లని తక్కువ తీసుకున్నాను అనమాట. ఇవి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా ఇలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. దాంట్లో ఉన్న గింజను తీసేసి సన్నగా తరగండి. ఎండు ఖర్జూరం కాదండి, ఖర్జూర పండుని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మీరు 1/2 లీటర్కి 100 గ్రామ్స్ బార్లీ తీసుకోవాలి. అలాగే 1 లీటర్కి ఇంకా 200 గ్రామ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్గా ఉండాలి మిల్క్ అనేది, అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుంది తల్బీనా. ఇప్పుడు మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు పాలను మరగనివ్వాలి. ఇప్పుడు ఒక పొంగు వస్తుంది అన్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం బార్లీ పిండిని కొద్దిగా వేసుకుంటూ లుండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది అన్న తర్వాతే మిగతాది వేసుకోవాలి పిండి. ఒకేసారి వేసుకుంటే ఏమైపోతుందంటే లుండలు కట్టేస్తుంది. అందుకే నేను కొద్దిగా వేసుకొని ఒకసారి లుండలు లేకుండా కలుపుకొని తర్వాత మిగతా పిండిని కూడా దాంట్లో కలిపేసుకున్నాను. చూడండి, నేను ఎలా అయితే కలుపుకొని వేసుకున్నానో అలాగే మీరు కూడా కలుపుకొని వేసుకోవాలి. ఇది లుండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి, సిమ్లోనే ఇంకా బాయిల్ అవ్వాలి. అది బార్లీ ఉడికేటప్పుడు ఏమవుతుందంటే అది బాగా ఉబ్బుతుంది బార్లీ అనేది, అప్పుడు చిక్కగా అయిపోతుంది మన తల్బీనా. అందువల్ల ఏంటంటే అది బాగా ఉడికేదాకా మరిగించుకోవాలి. కాబట్టి పాలల్లో కొద్దిగా నీళ్ళు, మరీ చిక్కగా అవుతుందన్నప్పుడు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు, కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇలా లుండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి.
ఇప్పుడు నాకు కొంచెం చిక్కగా అనిపించింది, చిక్కగా అయిపోయింది. అందుకే నేను కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుతున్నాను. అలాగా మీరు చూసుకుంటూ ఉండాలి, బార్లీ ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. బార్లీ ఉడికిందంటే ఇంకా మన తల్బీనా అయిపోయినంటే. అందువల్ల అది అంత ఈజీగా ఉడకదండి బార్లీ అనేది. అందువల్ల మనం కలుపుకుంటూ అది ఉడుకుతుందా లేదా చూసుకుంటూ చిక్కగా అయితే వాటర్ వేసుకుంటూ ఉండాలి. అంతేనండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు మరీ చిక్కగా అయిపోయింది, ఉడకలేదు, కొద్దిగా ఇంకా ఉడకాలి. ఆ స్టేజ్లో ఇంకా 80% ఉడికిపోయింది బార్లీ అన్నప్పుడు మన ఖర్జూర పండును కూడా అందులో వేసుకొని బాగా పాలు బార్లీతో పాటు ఖర్జూర పండు కూడా ఉడకాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఖర్జూర పండు కింద అడుగంటుతుంది, అందువల్ల కలుపుకోవాలి. ఇప్పుడు ఖర్జూర పండు వేసి ఒకసారి కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకొని తర్వాత మనం ఇందాక పట్ట ఇలాచి బార్లీతో కలిపి పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి లుండలు లేకుండా బాగా కలుపుకోండి. ఎక్కడ లుండలు లేకుండా కలుపుకోవాలి. దాంట్లో పాలల్లో కలిసిపోవాలన్నమాట ఈ పౌడర్ అంతా. అప్పుడే తల్బీనా అనేది టేస్ట్ వస్తుంది. ఎక్కడైనా లుండలుగా ఉన్నా అది ఆ లుండలు అనేది సరిగ్గా ఉడకవు, అప్పుడు మన పచ్చిగా అనిపిస్తుంది తిన్నప్పుడు. అందువల్ల చక్కగా కలుపుకోవాలి లుండలు లేకుండా. నాకు మరీ చిక్కగా అయిపోతున్నట్టు అనిపించింది, అందుకే కొద్దిగా వాటర్ వేసాను. ఇందాక 1/2 గ్లాస్ వాటర్ వేసాను, ఇప్పుడు ఆ మిగతా 1/2 గ్లాస్ కూడా అంత మొత్తం 1 గ్లాస్ వాటర్ పడింది నాకు. చిక్కబడకుండా కలపడానికి చూడండి, లుండలు ఎక్కడైనా ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఉంటే అలా కలుపుకోండి ఇక్కడ చూపించే విధంగా. ఇప్పుడు కొంచెం సేపు అలా మరగనివ్వండి. ఇప్పుడు నాకు కొంచెం మరిగిన తర్వాత లమ్స్ లాగా కనిపించాయి, అంటే లుండల్లాగా కనిపించాయి. అందువల్ల నేను విస్కర్తో చక్కగా కలుపుకుంటున్నాను. ఎక్కడ కూడా లుండే అనేది కనబడకూడదు. ఇప్పుడు మొత్తం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా లాస్ట్లో ఇంకొక 2 మినిట్స్లో దింపేస్తామన్నప్పుడు నేను గార్నిషింగ్కి ఒక 2 టేబుల్ స్పూన్ అనేది పక్కన పెట్టుకున్నాను. మిగతాదంతా వేసేసానండి. మిగతాదంతా వేసేసి చక్కగా లుండలు లేకుండా కలిపేశాను. మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే ఉండాలండి కంప్లీట్ రెసిపీ. అప్పుడే చక్కగా మీకు ఎక్కడ మాడకుండా వస్తుంది, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. 2 మినిట్స్ చల్లారిన తర్వాతే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు హనీ యాడ్ చేసుకోవాలి కాబట్టి. వేడి మీద హనీ అనేది, మరీ వేడి మీద తేనె అనేది యాడ్ చేయకూడదండి. నేను కొంచెం చల్లారిన తర్వాత హనీ యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, అలా మీ స్వీట్నెస్ ఎంత తింటారో దాన్ని బట్టి మీరు హనీ యాడ్ చేసుకోండి. ఇక నేను వైల్డ్ హనీ అనేది నేను యూస్ చేస్తున్నాను కంట్రీ డిలైట్ నుంచి, అది వేస్తున్నాను. అందుకు అది కొంచెం ఎక్కువ కలర్లో ఉంది, డార్క్ కలర్లో. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా గార్నిషింగ్ చేశాను. హెల్దీ టేస్టీ తల్బీనా రెడీ. ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మీ నైషా స్పైస్ బ్లాగ్స్లో కలుద్దాం.